ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇండియా నుంచి వచ్చిన 50 kgs అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిస్తానండి. ఈ వీడియోలో నేను మీకు ఏమేమి ఇండియా నుంచి మనం పార్సిల్లో తెప్పించుకోవచ్చు, ఏవేవి తెప్పించుకోకూడదు, నాకేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను అవి కూడా నేను మీకు చెప్తానన్నమాట. యాక్చువల్గా నేను ఒక బ్యాగేజ్ అయితే నాకు బాగా నీట్గా వచ్చేసిందండి. సెకండ్ మాత్రం కస్టమ్స్లో ఓపెన్ చేశారనమాట. సో అవి కూడా ఏంటో చూపిస్తాను. కస్టమ్స్లో ఓపెన్ చేస్తే అది మనకి ఎలా తెలుస్తుంది కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక బ్యాగేజ్ ఓపెన్ చేస్తానండి. సో ఒక బాక్స్ ఓపెన్ చేస్తా. సో ఫస్ట్ నేను ఈ బ్యాగేజ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నానండి. ఈ బాక్స్లో అంతా ఫుడ్ ఐటమ్స్ అండ్ క్లాత్స్ వచ్చినాయి అన్నమాట. సో దీంట్లో నాకు కొన్ని స్టీల్ బౌల్స్ వచ్చినాయండి. దీని మీద లిడ్ కూడా ఉంటుంది. సో అట్లానే ఈ వైప్స్ అన్నమాట. సో ఏదైనా క్లీన్ చేసుకుంటాం కదా, ఈ వైప్స్ వచ్చినాయి. అండ్ దెన్ స్వీప్ చేసుకునే ఇవి వేయించుకున్నాను. సో ఇవి తెలుసు కదండి, ఇక్కడ ఇది దొరకదన్నమాట. సో నాకు కావాల్సి వచ్చి నేను స్పెషల్గా తెప్పించుకున్నాను. అండ్ దెన్ ఇవి వచ్చి మనకి బౌల్స్ మీద లిడ్స్, మనమైతే ఇండియాలో స్టీల్ ప్లేట్స్ అలా యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ అన్నిటి మీదకి ఉండదు కదా. సో నేనేంటంటే మెల్మైన్ బౌల్స్ వాటన్నిటికీ ఇలాంటి లిడ్స్ అనమాట. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి 6 పీసెస్ అనమాట. అన్ని సైజెస్ ఉంటాయి. సో ఇలా చిన్న సైజెస్ నుంచి అన్ని సైజెస్ ఉంటాయండి. చిన్నది కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి తెప్పించుకున్నాను. అండ్ దెన్ ఇది కూడా గ్రేట్ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. బౌల్ మీద మూత వచ్చేసింది. సో ఏమైనా ఫిల్టర్ చేసుకోవడానికి ఒక బౌల్ ఇదైతే తెప్పించుకున్నాను. గ్లాసెస్ అండి. సో గ్లాసెస్ తెప్పించాను అనమాట. అండ్ దెన్ కాఫీ, టీ తాగడానికి కప్స్ కావాలి. సో ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి కావాలన్నమాట. ఇక్కడ కప్స్ అన్నీ నాకు అన్నీ చాలా బిగ్ సైజులో ఉంటాయి. సో అందుకోసమని ఇవి తెప్పించుకున్నాను. ఈ యొక్క అన్నీ ఉన్నాయి. ఒక 6 తెప్పించాను. ఒక చిన్న బకెట్, నాకు ఇది చాలా ఇష్టం అన్నమాట. సో ఈ బకెట్ ఒకటి తెప్పించుకున్నాను. సో ఫుడ్ ఐటమ్స్ అలా ప్యాక్ చేసేసి ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. స్నాక్స్, చక్రాలు, గవ్వలు, ఇవి కూడా చక్రాలు, అండ్ అవి అండ్ క్లోత్స్ అండి. ఇది వచ్చి మా హస్బెండ్కి టెంపుల్కి, ఫంక్షన్స్కి అకేషన్గా ఉంటారు కదా. సో దానికోసమని అడిగితే మా మదర్ వాళ్ళు మా హస్బెండ్కి ఇది పంపించారు. అండ్ దెన్ ఇది వచ్చి నాకు టాప్ పంపించారు అనమాట. సో స్టీల్ బాక్సెస్ ఏమైనా పెట్టుకోవడానికి అవసరం అవుతుంది అని చెప్పేసి ఒక 2 స్టీల్ బాక్సెస్ తెప్పించుకున్నాను. అండ్ దెన్ ఇది తెలిసే ఉంటుంది కదా, బిర్యానీ చేసుకోవడానికి కానీ ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా వండుకోవడానికి ఇది కావాలన్నమాట. సో అందుకని నేను ఇది తెప్పించుకున్నాను. దీని మీద లిడ్ కూడా వస్తుంది. సో సమ్వేర్ ఉంది ఇది ఒకటి. అండ్
దెన్ ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. లడ్డూలు పగిలిపోతాయి అని చెప్పేసి అన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టేసి మొత్తం ఇలా పంపించేశారనమాట. ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు. స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి వచ్చింది. అండ్ దెన్ ఇది వచ్చి కొంచెం ఇక్కడ ఫ్రెండ్స్ కోసం అండ్ నా కోసం అని చెప్పేసి క్రిస్మస్కి గిఫ్ట్స్గా ఇలా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది నేను చాలా డిఫరెంట్ మోడల్సే తీసుకున్నానండి. ఇవన్నీ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో క్రిస్మస్కి గిఫ్ట్స్గా ఇద్దాము అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ అవే అనమాట. సో ఇది ఒక మోడలు. వీటన్నిటికీ లోపల స్లింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇది ఒక మోడల్ అన్నమాట. సో జస్ట్ ఇలా క్లచ్ లాగా క్యారీ చేయొచ్చు. లేకపోతే కనుక మనం ఇలా స్లింగ్ ఉంటుంది కదా, ఈ స్లింగ్ ఇలా జాయిన్ చేసుకొని మనం షోల్డర్కైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా ఇలాంటివి కావాలి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఆ లింక్ని సెండ్ చేస్తాను. సో ఇది ఒక మోడల్. ప్రస్తుతం అయితే ఇది మంచి ట్రెండింగ్ అనమాట ఇక్కడ. సో బాగా యూజ్ చేస్తున్నారు. సో ఇది ఒక 2 తెప్పించాను. దీనికి కూడా అంతే. దీనికి లోపల స్లింగ్ ఇలా వస్తుంది. సో ఈ స్లింగ్ని మనం ఇలా ఇక్కడ క్రిస్మస్ గిఫ్ట్స్ అనేది అందరు బాగా ఇస్తారండి. సో సంథింగ్ మన ఇండియన్ ట్రెడిషన్కి మనకి దొరికే మనం ఇక్కడ వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పేసి ఇలా తెప్పించాం అనమాట. ఇలా మనం హ్యాండిల్ చేసేసుకొని ఇలా ఉంటుంది అనమాట. ఇది శారీస్ మీదకి జీన్స్ మీదకి కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటివి 2 తెప్పించాను. 2 డిజైన్స్ అనమాట. సో అది ఒక డిజైను అండ్ ఇది ఒక డిజైన్ అనమాట. మనం జస్ట్ ఇలా అయినా క్యారీ చేసేయచ్చు, లేకపోతే ఇలా హ్యాండిల్ అయినా సరే మనం వేసుకోవచ్చు. 2 మంచిగా ఉన్నాయి. 2 డిఫరెంట్ డిజైన్స్ అనమాట. సో ఇంకా చాలా తెప్పించాను. ఇది నేను తెప్పించుకున్నాను నాకు కోసమని. సో ఒకటి బ్లాక్ అన్నిటి మీదకి యాప్గా ఉంటుంది కదా, సో ఇదైతే నేను తెప్పించుకున్నాను. ఇది కూడా సేమ్ అన్నమాట. లోపల మనకి స్లింగ్ వచ్చేస్తుంది. అయితే మనం ఇలా స్లింగ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా నాకు ఇలా హ్యాండిల్ కావాలి అని అనిపించింది అనమాట. సో నేను తెప్పించుకున్నా. అండ్ దెన్ ఇది కూడా స్లింగ్ మోడలే. ఇది చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా క్యారీ చేసేయచ్చు. మనం లోపల స్లింగ్ ఉంటుంది కదా, ఈ స్లింగ్ ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా హ్యాండ్ క్యారీ చేయాలి, ఇలా షోల్డర్కి క్యారీ చేయొచ్చు. మన ఆప్షన్ అనమాట. మనం ఎలా కంఫర్ట్గా ఫీల్ అయితే అండ్ ఇది ఒకటి. ఇది జస్ట్ ఫెస్టివ్ వేర్గా అట్లయితే బాగుంటుంది. ఇక్కడ పార్టీస్కి కానీ వాటికి కానీ చాలా బాగుంటుంది. దీనికి కూడా ఇలానే స్లింగ్ ఇచ్చేసారనమాట. సో ఇది ఒకటి. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఈ ఫస్ట్ బాక్స్లో నేను తెప్పించుకున్న ఐటమ్స్ అన్నీ అయితే ఇవి. సో సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సెకండ్ బాక్స్లో ఏమున్నాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది సెకండ్ బాక్స్ అండి. సో ఈ సెకండ్ బాక్స్కి ఇది ఏంటనమాట, నేను చెప్పాను కదా కస్టమ్స్లో వాళ్ళు ఓపెన్ చేశారు అని. సో ఇది నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తాను.